బంగారం వెండి కొనాలంటేనే హడలిపోతున్న సామాన్య ప్రజలకు ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. బంగారం వెండితో పాటు ప్లాటినం, పెలాడియం, ఇరీజియం, ఓస్మియం వంటి లోహాలపై విధిస్తున్న కస్టమ్స్ డ్యూటీని తగ్గించింది. బంగారం, వెండిపై వసూలు చేస్తున్న కస్టమ్స్ డ్యూటీని 15% నుంచి 6%కి తగ్గించింది. ఇందులో బేసిక్ కస్టమ్స్ డ్యూటీ 5% కాగా అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్ సెస్ 1% ఉంది. ఇక ప్లాటినంపై ఉన్న కస్టమ్స్ డ్యూటీని 15.4% నుంచి 6.4%కి తగ్గించారు. ప్రభుత్వ నిర్ణయంతో బంగారం, వెండి, ప్లాటినం ధరలు బహిరంగ మార్కెట్లో భారీగా తగ్గి డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. జీఎస్టీ కూడా కలుపుకుంటే ప్రస్తుతం పసిడి, వెండిపై సుంకాల పన్ను భారం 18 నుంచి 9%కి తగ్గింది. సుంకాలు ఒక్కసారిగా తగ్గడంతో మేలిమి బంగారం ధర 10 గ్రాములకు 6,200 మేర తగ్గింది. వెండి ధర కూడా కిలోకు 3,000 మేర పతనమైంది. అయితే బంగారం ధరలు తగ్గడంపై రిటైల్ వినియోగదారుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఇలాంటి సమయంలోనే బంగారంపై పెట్టుబడులు పెడితే మంచిది అని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం బంగారం, వెండి ధరలు తగ్గినా భవిష్యత్తులో పెరిగి స్థిరీకరణ చెందుతాయి అని ఆర్థిక నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. డాలర్, రూపాయి మారకం విలువ, అమెరికా వడ్డీ రేట్ల పెంపు, భౌగోళిక రాజకీయ పరిణామాలు, చైనా ప్రభుత్వ నిర్ణయాలు వెరసి బంగారం ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉంది అని చెప్తున్నారు. దీంతో ఇన్వెస్టర్లు ఈ సమయం పెట్టుబడులకు వినియోగించుకుంటే భవిష్యత్తులో బంగారం ధరలు పెరిగాక మంచి లాభాలు కళ్ళ చూడొచ్చు అని అంటున్నారు. ఇక డిజిటల్ పెట్టుబడి సాధనమైన సావరిన్ గోల్డ్ బాండ్స్ మరింత తక్కువ ధరకు అందుబాటులో ఉంటాయని, ఏడాదికి 2.5% వడ్డీ ఇస్తాయి అని చెప్తున్నారు. దీని ద్వారా మరింత లాభాలు వస్తాయని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.